విభజించి పాలించు అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విధానం. అసలు అది బ్రిటిష్ వాడి విధానం. ఆ బ్రిటిష్ వాడు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానాన్ని అవలంబిస్తుంది. భారత్ పాకిస్తాన్లను విడదీసి భారత్ పరిపాలన తన చేతిలో పెట్టుకుంది. అట్లాగే కాశ్మీర్ని విడదీసి ఆ కాశ్మీర్లో పరిపాలనని తనకు కావలసిన మనిషికి అప్పచెప్పుకుంది. అట్లాగే ఎక్కడికక్కడ దేశంలో విభజించి పాలించు విధానాన్ని అనుసరిస్తూ ఉంటుంటుంది. అది పక్కన పెడితే అదే ఫార్ములాని కాంగ్రెస్ మీదనే ప్రయోగించి సక్సెస్ అయినటువంటి వాడు కేసీఆర్. కలిసి ఉన్నటువంటి తెలుగు ప్రజలని ముక్కలు చేయడంలో ప్రాంతీయ సెంటిమెంట్ని రైట్ చేసి ఉప ప్రాంతీయ సెంటిమెంట్తో అధికారాన్ని హస్తగతం చేసుకోవడంలో కాంగ్రెస్ని దెబ్బతీయడంలో సక్సెస్ అయ్యాడు. అన్నదమ్ముల్లా కలిసి ఉంటూ హైదరాబాద్లో దర్జాగా ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి ఆంధ్రులు, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో దర్జాగా వ్యవసాయం వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఆంధ్రులలో ఒక అభద్రతాభావాన్ని సృష్టించుకొచ్చాడు కేసీఆర్. అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్లో ఒక సెంటిమెంట్ను రాజేసి ఆ సెంటిమెంట్తోనే విడతీసి విభజించి తను అధికారాన్ని హస్తగతం చేసుకోగలిగాడు రాష్ట్ర విభజన ద్వారా. ఆ సందర్భంలో అనేక మంది ఆంధ్రులు శపించారు, కేసీఆర్కి ఏనాటికైనా సరే బుద్ధి వస్తుంది, భగవంతుడే బుద్ధి చెప్తాడు అన్నటువంటి. సరే, పరిపాలన ప్రారంభించాక తొలినాళ్లలో ఆంధ్రులకు సంబంధించి ఇబ్బంది పెట్టిన వ్యాపారాలు పరిశ్రమలు కనుక అక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడ పూర్తి దెబ్బతింటుందన్నటువంటి విషయం అర్థం చేసుకున్నాక ఆంధ్రులతో బాగానే ఉన్నాడు కేసీఆర్. బట్ ఆంధ్రుల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగానే చేశాడు. ఇక్కడ చదువుకుని అక్కడ ఉద్యోగాలు రావు, అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు వస్తాయి. అది కూడా తల్లిదండ్రులు ఆంధ్ర నుంచి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళైతే ఉద్యోగాలు రావు. ఆ తరహా వ్యవహారం చేసుకొచ్చాడు. ప్రభుత్వ పరంగా అయితే ఆంధ్రుల్ని శాంతం పక్కన పెట్టాడు. ఇప్పుడు ఇంత చేసినటువంటి కేసీఆర్ తన సొంత కుటుంబంలో విభజించబడుతున్నాడు. కేటీఆర్కి కవితకి ఎలాంటి సంబంధం లేదా అంటే సొంత అన్నా చెల్లెలు రక్త సంబంధం, విడిపోయినటువంటి చూస్తున్నాం. అదే సందర్భంలో ఆ తండ్రినే ఇబ్బంది పెడుతున్నటువంటి కూతుర్ని, ఆ తండ్రి మీద ఆధిపత్యం ప్రదర్శిస్తున్నటువంటి కొడుకుని చూస్తున్నాం. ఇదంతా ఎవరు తప్పు అంటే కేసీఆర్ తప్పు. అది ఆంధ్ర తెలంగాణ విడదీయడం కాదు, బట్ విడిపోయడానికి అంతగా పనిచేసిన మనిషి ఆ తర్వాత కుటుంబ పాలన వస్తోందని తెలిసి కూడా చూసి చూడనట్టు పోవడంతో ఎదురైనటువంటి వారసత్వ సమస్య. ముగింపు ఎక్కడ అంటే కాలం డిసైడ్ చేయాలి.